పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండేందుకు ఇల్లు సిద్ధమైంది. పార్టీ నాయకులు అధికారులతో సమావేశమయ్యేందుకు వీలుగా ఇంటిని రెడీ చేశారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు పవన్. అందుకు అనుగుణంగా పవన్ ఇంటిని ముస్తాబు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇంటికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. ఇప్పుడు మనం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నివాసం దగ్గర మనం అయితే ఉన్నాము. మీరు చూస్తున్నారు కదా, ఈ నివాసం దగ్గర మళ్ళా జూలై 1వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ గారు తన కార్యకలాపాలు అయితే ఇక్కడి నుంచి మొదలు పెడతారు అని అంటున్న సందర్భం అయితే వినబడుతూ ఉంది. మరి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఫెన్సింగ్ అంతా కూడా ఏర్పాట్లు చేశారు, బయట నుంచి ఎవరో రాకుండాను. అలాగే ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ వచ్చిన తర్వాత నాయకులు ఏ విధంగా కలుస్తారు, లోపల ఏ విధంగా ఉంటుంది, ఆ లోపల ఉన్నటువంటి ఆ 3rd ఫ్లోరు, 4th ఫ్లోరు, అలాగే 2nd ఫ్లోరు, 1st ఫ్లోర్లు, ఈ ఫ్లోర్లన్నీ కూడా నిజంగా జనసేన కట్టినట్టే కనపడతా ఉంటాయి. అవన్నీ ఏంటి అన్నది నేను మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను, రండి. చూస్తున్నారు కదా, కింద ఇదంతా కూడా ఎవరైనా విజిటర్స్ వచ్చినా, మీటింగ్లు వచ్చినా, లేదు అన్నట్టు ఎవరైనా బయట నుంచి కార్యకర్తలు వచ్చినా వీళ్ళందరూ కూడా కింద చూస్తున్నారు కదా, కింద కూర్చుంటారనమాట. అదంతా కూడా చాలా పెద్ద ప్లేస్ కనపడుతూ ఉంది. ఇది మొత్తం 4 అంతస్తులు కనపడుతూ ఉంది. కింద ఫ్లోర్తో కలిపి 4 అంతస్తులు ఉంటుంది. అయితే ఇందులో ఈ ప్రతి ఫ్లోరు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఫ్లోర్కి ఒక్కొక్క ఫ్లోర్కి ఆ ఫ్లోర్ యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఓదూరు నాగేశ్వరరావు గారు ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయండి అని ఎందుకు అడగాల్సి వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను, రండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ విషయానికి వస్తే, ఇది 4 లేయర్ల బిల్డింగు. ఇందులో సాఫ్ట్వేర్ కంపెనీ పెడదామని ఓదూరు నాగేశ్వరరావు గారు అనుకున్న సందర్భంగా వాళ్ళ అబ్బాయిలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాబట్టి ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన ఒక బిల్డింగ్ అంటూ నిర్మాణం జరిగింది. అది 4 లేయర్లు ఉంది. తర్వాత బాస్కి ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచే పోటీ చేయడం జరిగింది. పిఠాపురాన్ని అఖండ మెజారిటీతో గెలుపొంది ఉప ముఖ్యమంత్రిగా మనకి ఈ సేవలు చేయడానికి 1వ తారీఖుని మన ముందుకు వస్తున్నారు. ప్రజాసేవే లక్ష్యంగా మన ముందుకి రావడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు షెడ్యూల్ కూడా ఖరారు అయిపోయింది. 29వ తేదీన కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి తర్వాత ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పిఠాపురం నియోజకవర్గాల్లోనూ పర్యటిస్తారని కూడా మనకైతే సమాచారం ఉంది. ఈ బిల్డింగ్ గురించి, బిల్డింగ్లో విశేషాల గురించి, అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సి వచ్చింది ఓదూరు నాగేశ్వరరావు గారి మాటలోనే మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి ఓదూరు నాగేశ్వరరావు గారు. సార్, అసలు ఈ బిల్డింగ్ ఎందుకు నిర్మించారు, పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎందుకు ఇవ్వాలనిపించింది? అంటే మేము సాఫ్ట్వేర్ కంపెనీ హౌస్ పర్పస్ రెండాట్లకి అనుకున్నామండి. సార్ దగ్గరికి ఒకసారి వెళ్ళామండి, మామిడి పళ్ళు పట్టుకుని. అప్పుడు వెళ్ళిన తర్వాత మా కిషోర్ వచ్చేసి, సార్ మనం బైపాస్ రోడ్లో బిల్డింగ్ కడుతున్నాం సార్ అన్నారు. అంట్లోకి ఎక్కడది బైపాస్ రోడ్లో అంటే ఎక్కడంటే పలానా చోట అండి. వచ్చినప్పుడు అలాగే వచ్చినట్టు చూద్దారులేండి అన్నారు. అప్పుడు పిఠాపురం సార్ ఐడియా ఏం లేదు. అప్పుడు సార్ ఇలాగ పిఠాపురం బాగుంటుంది సార్, మీరు పిఠాపురం రావాలని మనం కోరుకున్నామండి. ఆలోచించారు, ఉదయకి ఇచ్చాం కదా అని సార్ అన్నారు. దాన్ని బట్టి మనం ఆలోచించారు, నాగేశ్వరరావు ఒకసారి ఆలోచించారు అన్నారు. మా కిషోర్ కంపల్సరీగా రావాలి సార్, మనం పిఠాపురం మీరు పోటీ చేస్తే చాలా బాగుంటుందండి. అంటే మనం వర్ణం కాకుండా, అంటే కాపులే కాకుండా అక్కడ మీ అభిమానులు ఎక్కువగా ప్రతి ఏ వర్ణంలో చూసినా ఎక్కువ అభిమానులు మీకు ఎక్కువ ఉంటారు సార్. ఆ వర్ణం ఈ వర్ణం లేదని కిషోర్ కూడా అనడం జరిగిందండి. నాగేశ్వరరావు గారికి ఒక విషయం, ఎంతో మంది నాయకులు ఉన్నారు, ఎంతో మంది జనసేనలో తిరిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ రాని ఆలోచన పిఠాపురాన్ని పోటీ చేస్తే బాగుంటుంది అని మీకు ఎందుకు అనిపించింది? అంటే భీమవరాన్ని, గాజువాకలోని ఇలా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత స్థానం ఏంటి అని పవన్ కళ్యాణ్ గారి తర్జన పడుతున్న ఈ సమయంలో మీకు పిఠాపురం అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే పిఠాపురం అంటే అండి, మాకు ప్రతి రోజు అవునండి, ఆ పేరునాని, కొడలనాని ఇలాంటి వాళ్ళు అందరూ కూడా 2 చోట్ల ఓడిపోయావు అని చెప్పేసి ప్రతి దానికి కూడా వాళ్ళు విమర్శించేవారండి. ఆ విమర్శించిన దాని మీద పిఠాపురం మనకి ఇది పద్మవ్యూహంలా ఉంటుందండి. పిఠాపురం అన్నది వీళ్ళు అందులో పడ్డారంటే తిరిగి వెళ్ళడం ఉండదండి. ఏ రెడ్డి వచ్చినా ఎవరు వచ్చినా సరే, వీళ్ళు పథకాలు వీళ్ళు అది ప్లాన్లు అయ్యి చేశారనుకోండి, వాళ్ళు తిరిగి వెళ్ళడం ఉండదండి. దాని కారణంగా ఇది పద్మవ్యూహంలా ఉంటుంది. మూలనే
మనం ఇక్కడికి వచ్చిన తర్వాత బాగుంటుంది సార్. ఇది దీంట్లో మనం పిఠాపురం అంటే ఇంక మనకి అభిమానులు ఎక్కువ ఉంటారు. ఏ వీధిని కూడా వాళ్ళు ఎవరైనా రెడ్డి వచ్చాడు అనుకోండి, మిథున్ రెడ్డి అవనండి, ఎవరు అవనండి వచ్చారనుకోండి, వాళ్ళని అలా కాసుకుంటా ఈదికి ఒక 20 మంది అలా కూర్చునేవారండి. జనసేన కుర్రాళ్ళు, ఈ యువకులు అయితేనే, జనసేన పార్టీ నాయకులు అయితేనే, ఎవరైతేనే మొత్తం అంతా కాపలా కాసి అలా ఈ ఎలక్షన్ 2 నెలలు కూడా అలా కాసి కూర్చున్నారండి. ఎవరు ఏం చేస్తారు, ఏ రెడ్డి వస్తాడో అని అలాగా మొత్తం కాసి కూర్చునేవారండి. ఎక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏ లక్షలు ఇస్తున్నారు, ఎవరిని కొనేస్తున్నారు అన్న ఇది మీదే వాళ్ళు చేసుకుంటూ వచ్చారండి. తర్వాత కూడా మమ్మల్ని కూడా కొంత ఇబ్బంది పెట్టారండి వాళ్ళు. అంటే బిల్డింగ్ ఇవ్వడం వల్ల ఈయన వచ్చారు, మీరు గీత గారి దాంట్లోనే మీరు చేసేవారు కదా అని, మీరు ఇలాగా మీరు మా పార్టీలో రండి అని కొంత ఏదో చెప్పుకొని వచ్చారండి. చెప్పుకొని వస్తే సార్ మేము రమ్మన్న వాళ్ళు మేమే రమ్మన్నాం, మేము అంత ఎన్నిపోటు పడలేము సార్కి, అది ఏదయ్యా సార్ అనే కాదు, మేము ఇప్పటికి వచ్చి ఎవరిని కూడా ఎన్నిపోటు అన్నది మేము పడలేదు. మాకు మాట ఇచ్చామంటే అది కరెక్ట్గా, అంటే నా దగ్గర డబ్బులు ఉండే లేకపోయినా అది మాట ఇచ్చామంటే అది చేసి తీరాలంటే అలాగా. దాని కారణంగా నేను మీరు చెప్పినంతలో, నాకు ఆఫర్ ఇచ్చినంతలో నేనేం చేయలేనది. అంటే వైసీపీ నాయకులు కూడా మిమ్మల్ని భయపెట్టడం జరిగింది, బిల్డింగ్ ఇవ్వద్దని. పెట్టడం, బిల్డింగ్ ఇవ్వద్దు, మీకు ఆఫర్ ఇస్తాం, ఇక్కడతో ఆయన్ని వదిలించుకోవాలని చెప్పేసి కొందరు నాయకులు ఒత్తిడి చేశారు. మరి వాళ్ళ పేర్లు అప్పుడు కూడా చెప్పొద్దన్నారు వాళ్ళు. అంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. దాని కారణంగా మా పేర్లు ఇంక మీరు ఎలాగా రానంటున్నారు కాబట్టి ఇంక ఇక్కడతో వదిలేయండి, మమ్మల్ని మళ్ళీ బయటికి లాగొద్దని చెప్పేసి అన్నారు వాళ్ళు. కాదు నాయకులు, పెద్ద నాయకులే, అంటే పిఠాపురం ఇన్ఛార్జీలు అయితేనే ఎవరైతేనో అని చెప్పేలోకి సర్లేండి ఇంకా ఇక్కడతో వదిలేద్దారని నేను కూడా ఇంకా ఎవరికి చెప్పకపోవడం కారణంగా మామూలుగా మన పని మనమే చేసుకున్నాం. సార్ కూడా వచ్చి ఉగాది నాడు వచ్చి చేయడం, మళ్ళా పేరు చెప్పడం, వాళ్ళకి కొంత ఇబ్బంది వచ్చింది. వైసీపీ వాళ్ళు ఈ నాగేశ్వరరావే తీసుకొచ్చాడు పనిమాల, లేకపోతే మనం ఇవాళ మొత్తం అంతా ఏలేద్దాం మనం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ సార్ ఇక్కడికి ఎప్పుడైతే వచ్చారో ఒక పవనం ఏంటి ఆంజనేయ స్వామి ఇదిగా మొత్తం పిఠాపురం వీళ్ళు స్టార్ దత్తుడు అనేవారు. ఆ దత్తాత్రేయుడే మొత్తం మన పిఠాపురాన్ని తీసుకుని వచ్చాడు దత్తుడిగాను. అమ్మవారిని ఇప్పుడు తలుచుకుంటారు, పురోహిత అమ్మవారి దయ వల్ల పిఠాపురం వచ్చానని చెప్పేసి అన్నారు. సార్ కూడా పిఠాపురం అంటే చాలా అభిమానం, మనకి ఈ ఆ వర్ణం ఈ వర్ణం కాదు, మనకి ఎక్కువ అభిమానులు ఉంటారని చెప్పేసి మనం స్టాండర్డ్గా పిఠాపురం చేసుకొచ్చిన ఇస్రో అని చెప్పేసి సార్ కూడా అన్నారు. మనకి 2029లో కూడా సార్ కూడా ఇంకా ప్లానింగ్ ఇదే ఇక్కడి నుంచే మొదలు పెడతారు, సీఎంగా కూడా ఇక్కడి నుంచే మొదలు పెడతారని మేము అనుకుంటున్నాం. అంటే చరిత్రలో మిగిలిపోయే ఒక పని చేశారు మీరు, ఇంకా ఎవరు కూడా అటువంటి పని చేయలేరు, అటువంటి అవకాశం కూడా రాదు. దీని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచించాలంటే మా లైఫ్ సరిపోదండి. మా మనవలు కూడా ఆ సార్ లైఫ్ గురించే మేము ఆలోచిస్తాం. మా మనవలు కూడా పవన్ కళ్యాణ్ లైఫ్ గురించి మనం ఆలోచించదండి ఎప్పుడు కూడాను. ఎందుకంటే మా కోరిక ఒకటేనండి, వీళ్ళు 2 చోట్ల ఓడిపోయి అన్నారు కదా, గెలిపించి తీరాల. గెలిపించి తీరిన తర్వాత మనం సీఎంగా చూడాలి ఆయన్ని, సార్ని. మా కోరిక ఏం లేదండి, 2029లోకి మనం సీఎంగా చూడాలన్న కోరుకోటేనండి మాకు. నాగేశ్వరరావు గారు సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అవుతారు, ఎందుకంటే ఇప్పటి పరిపాలన చూస్తుంటేనే ఆవగింజలో పావుసకం అవ్వలేదు, చాలా చక్కగా ప్రజల్లోకి వెళ్ళి చేస్తున్నారు. అయితే ఇక్కడ చేబ్రోల్లో ఉన్నటువంటి జన సైనికులు కానివ్వండి, పిఠాపురంలో ఉన్న జన సైనికులు కానివ్వండి, వాళ్ళ ప్రోత్సాహం ఎలా ఉండింది? పవన్ కళ్యాణ్ గారు గెలుపులో వాళ్ళ ఎటువంటి భాగస్వాములు అయ్యారు? అందరూ బాగా చేశారండి. అందరూ వాళ్ళ వీళ్ళ కాకుండా అందరూ చాలా గొప్పగా చేశారండి. ఇది ఒకటి చేస్తే ఇంత మెజార్టీ రాదు కదండి. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని అందరూ కూడా ఇది మా పవన్ కళ్యాణ్ అన్నట్టేనే ప్రతి ఒక్కరు చేశారండి, చాలా వరకు చేశారు. అలా వన్ సైడ్ అభినమాలనే ఇంతవరకు మనకి చేయవలసి వచ్చిందండి. లేకపోతే వీళ్ళ కోట్లు దింబరించి పోయారండి. 100 కోట్లు వైసీపీ నాయకులు 100 కోట్లు. లాస్ట్ మీటింగ్లో జగన్ గారు మీటింగ్ పెట్టారు చూసారా, ఆ రోజు 100 కోట్లు పిఠాపురం ఇచ్చి వెళ్ళారు. 100 కోట్లు ఇవ్వడంలో మాకు కొంత కొత్త పిల్ల కొద్దిగా
డౌన్ అయింది, అలాగే పిఠాపురం కొద్దిగా డౌన్ అయింది కానివ్వండి, మేము అది సరి చేసుకుంటాం. చూస్తున్నారు కదా, ఇది హాల్ అన్నమాట. ఇక్కడే పిఠాపురం నియోజకవర్గం నాయకులు కానివ్వండి, ఇంకా ఆంధ్రప్రదేశ్లో నాయకులు అయితే కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా కూర్చుని ఇక్కడ నాయకులందరితోనూ మాట్లాడి మా చర్చలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అవసరమైనవి అన్నీ కూడా ఫుడ్ కానివ్వండి, లేదా టీలు, లేదా ఇంకా తేనీరు, ఇలా ఏవైతే కానివ్వండి అవన్నీ కూడా మనకి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కిచెన్ అయితే మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. వార్డ్రోబ్స్ దగ్గర నుంచి అంతా కూడా చాలా అద్భుతమైన టెక్నాలజీతో దీన్ని నిర్మించడం జరిగింది. అందుకనే ఎన్ని కోట్లు అయ్యాయి అంటే చెప్పలేకపోయారు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఎక్కడ దగ్గరుండి సామాన్ల దగ్గర, అంటే ఇక్కడ ఇందులో ఇమిడ్చిన ప్రతి ఎక్విప్మెంట్ కానివ్వండి, ప్రతిదీ కూడా కానివ్వండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీసుకురావడం, అలాగే అంతర్జాతీయ స్థాయిలో వీటిని నిర్మించడం, ఇంత ఈ విలేజ్లో ఇంత అద్భుతమైన ఈ బిల్డింగ్ని చూడడానికి రోజుకి ఒక 1000 నుంచి 2000 మంది వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే అంత అంతర్జాతీయ స్థాయిలో ఉన్నట్టు కనపడుతూ ఉంది ఇది. ఇక్కడ ఫర్నిచర్ కానివ్వండి, ఇక్కడ వార్డ్రోబ్స్ కానివ్వండి, అలాగే కిచెన్ కానివ్వండి, ఏదైనా సరే ఇక్కడ మీరు చూస్తే ప్రతిదీ చూపిస్తే చాలా వింతగా కనపడుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా నేను మొత్తం ఇళ్ళంతా నేను చూపిస్తాను, రండి. ఇది ఇక్కడ ఎవరైనా వచ్చి ఒక ఆఫీస్ రూమ్ కింద ఉపయోగించుకోవడానికి ఇది ఒక రూమ్ కింద మనం చూడవచ్చు. ఇక్కడ కూడా ఎక్కడ కూడా ఏ స్థాయిని కూడా తక్కువ కాకుండా అద్భుతంగా కనపడుతుంది. ఒక అద్భుతమైన స్థాయి. ఇది ఒక ఆఫీస్గా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకా మనం చూడొచ్చు, రండి. అలాగే ఇందులోంచి మనకి మెట్లు ఉంటాయి. ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ మెట్ల ద్వారా పైకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు ఫ్లోర్ పైన ఉంది, పైకి కూడా మనం వెళ్దాం, రండి. చూస్తూ ఉంటే ఈ గొల్లప్రోల మండలం చేబ్రోలు అనేది రూరల్ ఏరియా, చిన్న పల్లెటూరు. ఈ పల్లెటూరులో ఇంత స్టాండర్డ్స్తో బిల్డింగ్ అంటే మాటలు కాదండి. ఎందుకంటే ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించడం అంటే ఏదైనా ఒక టౌన్లో కానీ ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాము. కానీ ఈ పల్లెటూరులో ఇటువంటిదంటే మాటలు సరిపోవు. అమ్మో, చెప్పడం కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ ఫర్నిచర్ కానివ్వండి, చూసారా, ఇంత అద్భుతమైన బిల్డింగ్ మన హైదరాబాద్లోను, కోల్కతా, ముంబై ఇటువంటి ఏరియాల్లో మనం చూస్తూ ఉంటాం. చూడండి ఫర్నిచర్ కూడా. ఇక్కడ నుంచి చూస్తే కిందకి మనం ఇప్పుడైతే వచ్చిన కింద నుంచి వచ్చిన ఫ్లోర్ అయితే కనపడుతుంది. ఒకసారి చూడండి, మా కెమెరామెన్ కూడా మీకు చూపిస్తారు. ఇది కింద ఇప్పుడు మనం వచ్చిన రూమ్ అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి రూములు కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ 2 రూములు కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి మంచి మంచి ఫర్నిచర్ కనపడుతూ ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ అయితే లేదు. ఇంత పల్లెటూళ్ళలో ఇలాంటి బిల్డింగ్ కట్టడం అయితే అసలు మాటలు కాదు. ఇక్కడ కూడా పైన 2nd ఫ్లోర్లో కూడా ఒక కిచెన్ అయితే కనపడతా ఉంది. ఇక్కడ కూడా మనం చూడొచ్చు జనసేనకు సంబంధించినటువంటి ఒక బండి కనపడుతుంది, ఎద్దుల బండి. ఈ బండి కూడా జనసేన జెండాలు ఉన్నాయి. అంటే ఓదూరు నాగేశ్వరరావు గారు చెప్పాలి అంటే కరడు కట్టిన ఉగ్రవాదిలా, అంటే కరడు కట్టిన జన సైనికుడు అనమాట. ఇక్కడ ప్రతి దాంట్లో కూడా జన సైన్యం, జనసేన అనేది కనపడుతూనే ఉంది. ఇక్కడ మనం కిచెన్ కూడా చూడొచ్చు. అలాగే సేమ్ కింద ఈ ఫ్లోర్లో మనకి ఏదైతే ఉందో అట్లాంటి ఫర్నిచర్ మనకు కనపడుతూ ఉంది. ఇది కూడా 2nd ఫ్లోర్లో కిచెన్ అనమాట. మ్యాక్సిమం ఈ ఫ్లోర్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఇక్కడ ఏదైనా సరే ఈ కిచెన్లో మనకి చేస్తూ ఉంటారు. ఇంకా చాలా వరకు అంటే ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంకా చాలా చేయించలేదండి అని చెప్తున్నారు నాగేశ్వరరావు గారు. ఇందులో చేయించడానికి ఇంకా ఏమున్నాయి అయితే మాత్రం నాకు మాత్రం అర్థం కావట్లేదు. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. చూడండి,
ఈ కిచెన్ అంతా కూడా చాలా అద్భుతంగా కనపడుతూ ఉంది. ఈ ఫర్నిచర్ కూడా ఎక్కడి నుంచి తెప్పించారంటే మనం ఓదూరు నాగేశ్వరరావు గారిని అడిగితే చెప్తారో లేదో తెలియదు, కానీ అంత షైనింగ్తో అంత అద్భుతంగా ఈ కిచెన్ అయితే మనకు కనపడుతుంది. చూస్తున్నారు కదా. అలాగే ఈ కిచెన్కు కావాల్సిన కిచెన్లో మనం ఆ కిరాణా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇదన్నీ కూడా లోపల పెట్టుకోవడానికి సపరేట్ రూమ్ అట. ఇది కూడా మనం చూస్తే ఇటువైపు ఒక రూమ్ ఉంది. ఇది కూడా మనం కిచెన్కి సంబంధించినటువంటి మనం పెట్టుకోవడానికి, అందులో కావాల్సినటువంటి ఆ డబ్బాలు కానివ్వండి, వాట్ ఎవర్ ఏదైతే పెట్టుకోవడం అవన్నిటికీ ఒక సపరేట్ రూమ్ ఒకటి కేటాయించారు. ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ కిచెన్ చూస్తుంటే. ఇలా మనం కిందకి వెళ్తే మనం వెళ్ళిన రూమ్ అయితే కనపడుతుంది. అంటే మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతాము ఇలా మెట్ల ద్వారా వెళ్ళడానికి. ఈ బిల్డింగ్కి ఓ లిఫ్ట్ కూడా ఉంది. ఈ లిఫ్ట్ మీద నుంచే పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఈ లిఫ్ట్ నుంచి ఎక్కి పైకి కిందకి వెళ్తారు. అది కూడా తన రూమ్ వరకు వెళ్ళరు, సెకండ్ ఫ్లోర్ వరకు వస్తారు. అక్కడ కూర్చుని అధికారులతోనూ నాయకులతోనూ మాట్లాడేసి ఇది ఒక్క సమావేశాలకి పార్టీ నాయకులు కానివ్వండి, లేదా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సమావేశం హాల్ అనమాట. ఇది ఇక్కడ సమావేశం అవుతారు. ఇక్కడ కావాల్సిన ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడే ఉంది. అలాగే ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూర్చోవడానికి సపరేట్ రూమ్లు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా. ఇది ఫస్ట్ ఫ్లోర్ ప్రత్యేకంగా ఓన్లీ సమావేశాలకే కేటాయించడం జరిగింది. ఈ రూములు కూడా చాలా విశాలంగా, ఎక్కడ మనకి పెద్ద పెద్ద హోటల్స్లోనూ లేదా 5 స్టార్ హోటల్స్లోనూ మనకు కనపడుతూ ఉంటుంది. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ సమావేశం దగ్గర ఈ టేబుల్ దగ్గర కూర్చుంటే బయట వ్యూ కనపడుతూ ఉంది. మనం కూడా అది నేను చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, హైవే రోడ్డు ఇక్కడ నుంచి చూస్తే హైవే రోడ్డు గ్లాసుల్లోంచి చాలా చక్కగా కనపడుతుంది. అంటే ఇది ఎంత అద్భుతమైన ప్లాన్తో కట్టారు అని అంటే, ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి అని మొదట కట్టాము అని చెప్పారు నాగేశ్వరరావు గారు. సాఫ్ట్వేర్ కంపెనీకి మించిపోయిందన్నమాట ఇది. ఇంత వర్షంలో నాగేశ్వరరావు గారిని కింద తీసుకుని వచ్చి మీ అందరికీ నేను ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు వెనకాల ఈ హోర్డింగ్ చూసారా, ఈ ఫ్లెక్సీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఓకే, మిగిలిన కూటమి నాయకులు అందరూ ఉన్నారు. ఇక్కడ అఖీరానందన్ ఎందుకు వేయించారు ఈ విషయం అడగడానికి ఇక్కడ తీసుకుని వచ్చాను. సార్ చెప్పండి, అసలు అఖీరానందన్ ఎందుకు వేయించారు? అంటే అఖీరానందన్ ఎందుకు వేయించామంటే అండి, మాకు కాబోయే హీరో అఖీరానందన్ అండి. మరి సార్ వచ్చేసి మాకు బిజీ అయిపోయారు. ఇప్పుడు ఇంకా దేశం అంతా పవన్ కళ్యాణ్ గారి గురించే చూస్తుంది. ఇంక సినిమాలు తీయడానికి అంటే కొద్దిగా 2, 3 తరువాలు ఉన్నాయి, అవి తీసేసి కంప్లీట్ చేసేస్తారు. తర్వాత మా బాస్ని, చిన్న బాస్ని వదులుతాం, అఖీరానందన్ వదులుతాం. ఇంకా ఆయన్నే మేము పవన్ కళ్యాణ్ గారిగా మేము చూసుకుంటాం అఖీరానందన్ని. చూసారా, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానమే కాదు, అఖీరానందన్ మీద కూడా అంతే అభిమానం ఉంది. మరి నాగేశ్వరరావు గారు ఇక్కడ ఫ్లెక్సీ చూస్తే చాలా మొత్తం ఇంచుమించు 40-50 అడుగుల ఫ్లెక్సీ అయితే కనపడతా ఉంది. ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందంటే, ఇక్కడ మీరు ఇదంతా పెడితే ఎంతమంది చూడడానికి వస్తున్నారండి? అసలు మీరు ఈ సెట్టింగ్ చూస్తూ ఉంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇల్లాగే ఉంది. ఎవరైనా చూడడానికి వస్తున్నారు, ఎంతమంది వస్తుంటారు? రోజుకి వచ్చేసి ఒక్కో రోజు అయితే ఆదివారం వచ్చేసి 2000-3000 జనం వస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారి ఇల్లు చూడడానికి వచ్చామంటారు. చూడనమ్మా మొత్తం అంతా అని మనం చెప్తుంటామండి. తర్వాత మా అఖీరానందన్ యూత్లకు మాత్రం నాకు చాలా ఆనందంగా వచ్చేస్తుందండి. చాలా ఆనందం అండి, ఇంకా అంత ఇంత కాదు. అంటే ఇంక మాకు కాబోయే హీరో ఆయనే అని చెప్పేసి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. చాలా మందికి డబ్బులు ఉంటాయి, ఐశ్వర్యం ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు, ఏవైతే ఉండొచ్చు. మనసులో ఉత్సాహం అనేది లేకపోతే ఏ పని చేయలేమని పెద్దలు చెప్తూ ఉంటారు. నాగేశ్వరరావు గారిని ఇక్కడ నేను కలిసినప్పుడు అతను ఉత్సాహం చూస్తూ ఉంటే మెగా ఫ్యామిలీ మీద ఎంత అభిమానం ఉన్నది అన్నది అతని మాటల్లో మనకు తెలిసిపోతూ ఉంది. మెగా అభిమానం అంటే ఇలా ఉంటుందా అన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంది. మరి ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ ఇంటి నుండే పోటీ చేయడం, ఈ ఇంటి నుంచే నామినేషన్ వేయడానికి వెళ్ళడం, ఈ ఇంటి నుంచే ఉప ముఖ్యమంత్రిగా మన అందరికీ సేవలు అందివ్వడానికి మరి జూలై 1 తారీఖున మనకి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లోకి రావడం జరుగుతుంది. మరి దానికి ప్రత్యేకంగా ఇక్కడ
ఈ ఓదూరు నాగేశ్వరరావు గారిని కలిసి మీ అందరికీ మీ మనసులో ఉన్న ఆ డౌట్లు అయితే కానివ్వండి, లేదా ప్రశ్నలకి సమాధానాలు అయితే కానివ్వండి, అన్నీ కూడా నేను మీకు నివృత్తి చేశాననే ఒక ఆనందంతో అయితే ఉన్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకా మరొక ఎపిసోడ్తో నేను మీ ముందుకుంటాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి Prime9 News.